హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. ఈరోజైతే కొన్ని బ్లౌజులు ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి. సో మార్నింగే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈవినింగ్ అంతా ఒక 5 బ్లౌజులు అయితే స్టిచ్ చేసేయాలన్నమాట. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తూ క్లాత్ కట్ చేద్దామని చెప్పేసి క్లాత్ హ్యాండ్తో పట్టుకొని కత్తెరతో కట్ చేస్తున్నానా. క్లాత్ కట్ చేస్తూ నేను చూసుకోలేదు, నా వేలు కూడా కట్ అయిపోయిందనమాట. బ్లడ్ అంతా కారిపోతుంది. అప్పుడు చూసుకున్నాను. సో బ్లడ్ వచ్చేస్తుందని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని వేలుకైతే టైట్గా చుట్టేసి, సో అలానే నేను బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇవన్నీ టైలర్స్కి మామూలే అండి, అప్పుడప్పుడు ఇలా పొరపాటుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా అవ్వడం కొత్త ఏం కాదండి, అప్పుడప్పుడు ఇలా అవుతూనే ఉంటుందన్నమాట. ఒక్కోసారి అయితే ఇట్లా చేతి మీద సూది పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఒకరోజు అయితే ఏమైందంటే, నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇలానే ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సూది వచ్చేసి నా చేతి మీద పడిపోయిందనమాట. ఎక్స్లేటర్ ఎక్కువ ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసేసరికి సూది వచ్చేసి చేతి మీద పడిపోయింది. అప్పుడు లిటరలీ అది ఎక్స్లేటర్ కంట్రోల్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట. నా చేయి మొత్తం సూది కిందే ఉండిపోయింది. అప్పుడు మా అమ్మ మిషన్ కనెక్షన్ అనేది తీసేసింది. అప్పుడు స్టాప్ అయిందండి మిషను. అప్పుడేమో నేను ఇంకా ఆ పెయిన్ తట్టుకోలేక ఒక్కటే ఏడుస్తున్నాను. మా అమ్మ అయితే ఆ సూది నా చేతిలో నుంచి తీయడానికి ట్రై చేస్తుంది కానీ రావట్లేదన్నమాట. సూది ఇట్లా గోరు నుంచి ఇట్లా కిందికి దిగి ఇట్లా క్రాస్ పోయిందనమాట. అంటే ఎక్స్లేటర్ కంట్రోల్ కాలేదు కాబట్టి ఇంకా సూది ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ అయ్యి నా వేలు మీద పడిందో అందుకు సూదే క్రాస్ పోయింది. తర్వాత ఇంకా సూదే ఇట్లా మిషన్ నుంచి సపరేట్ చేసేసామన్నమాట. అట్లే నా వేలుకైతే సూది అట్లే ఉండిపోయింది. తర్వాత మా ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారనమాట, తన దగ్గరికి వెళ్ళాం. అలానే వెళ్తే ఆ సార్ అయితే తీసేశాడు, సూది తీసేసి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ వేసి పంపించేశాడు. దెబ్బకి నాకైతే జ్వరం వచ్చేసిందనమాట ఆ సూదేటికైతే. అప్పటి నుంచి ఒక్కోసారి భయం వేస్తుంది మిషన్ అంటే, ఇట్లా కరెంటు మిషన్ మీద కుట్టాలంటే. అలా అయ్యిందని కుట్టడం మానుకుంటామా చెప్పండి? అస్సలు లేదనమాట, ఛాన్సే లేదు. ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క టైలర్ కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటారనమాట. సో అదే మీకు చెప్దామని చెప్పేశాను. నా లైఫ్లో కూడా అలా జరిగిందని. అసలు నేను వీడియోస్ పోస్ట్ చేయక 2 డేస్ అయింది కదా. ఈ స్కిన్ ర్యాషెస్ వల్ల ఈ కన్ను దగ్గర ర్యాషెస్ అయినందువల్ల నాకు లిటరల్లీ కన్ను అయితే నాకు ఓపెన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయిందనమాట. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, కళ్ళంతా మంటలు తీస్తూ ఉన్నాయి. అందుకే ఈ 2 డేస్ అయితే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. ఈరోజు స్టార్ట్ చేసేసి ఒక 5 బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇవి కూడా ఈరోజు ఈవినింగ్ అంతా ఇవ్వాలని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా టైలర్స్ మాత్రం ఈ వీడియో చూస్తే మీకు కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి అబ్బా. సో వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.